వ్యవసాయదారుడే వ్యవసాయం చేస్తున్న అతన్ని అల్లునిగా స్వీకరించే పరిస్థితిలో లేరు. కానీ అందరము వ్యవసాయదారుల గురించే మాట్లాడతాం. వ్యవసాయదారుడి కన్నీరును మనం చూసి ఓదార్చడం తప్ప చేయగలిగే పని ఏమీ లేదు. అందుకే ఇటువంటి స్కీమ్లన్నీ మనం పెట్టి వ్యవసాయదారుని యాచకునిగా మారుస్తున్నాం. కాబట్టి ఇప్పుడున్నటువంటి ఈ ప్రజాప్రతినిధులందరూ ఇకనైనా ఇక ముందైనా రైతుకు కావాల్సిందేదో ప్రాక్టికల్గా ఫీల్డ్ ఎక్స్పీరియన్స్తోని వ్యవసాయ శాఖ అధికారులతో మాట్లాడి కావాల్సినటువంటి సదుపాయాలను ఏర్పాటు చేసి అదొక వ్యవసాయ పరిశ్రమగా విస్తరించే స్థాయికి తీసుకురావాలని నేను కోరుకుంటున్నాను. ఎవరైనా సరే వ్యవసాయం చేస్తున్నాడంటే పిల్లనిచ్చే పరిస్థితిలో కూడా లేడు. వ్యవసాయదారుడే వ్యవసాయం చేస్తున్న అతన్ని అల్లునిగా స్వీకరించే పరిస్థితిలో లేరు. కానీ అందరము వ్యవసాయదారుల గురించే మాట్లాడతాం. వ్యవసాయదారుడి కన్నీరును మనం చూసి ఓదార్చడం తప్ప చేయగలిగే పని ఏమీ లేదు. అందుకే ఇటువంటి స్కీమ్లన్నీ మనం పెట్టి వ్యవసాయదారుని యాచకునిగా మారుస్తున్నాం. కాబట్టి ఇప్పుడున్నటువంటి ఈ ప్రజాప్రతినిధులందరూ ఇకనైనా ఇక ముందైనా రైతుకు కావాల్సిందేదో ప్రాక్టికల్గా ఫీల్డ్ ఎక్స్పీరియన్స్తోని వ్యవసాయ శాఖ అధికారులతో మాట్లాడి కావాల్సినటువంటి సదుపాయాలను ఏర్పాటు చేసి అదొక వ్యవసాయ పరిశ్రమగా విస్తరించే స్థాయికి తీసుకురావాలని నేను కోరుకుంటున్నాను.